హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ రైస్ అండి. దీన్ని ఫ్రైడ్ రైస్ కూడా అంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, కరివేపాకు. నేను ముందుగా మీకు చూపించానండి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చికెన్ మసాలా, బిర్యానీ మసాలా రైస్లోకి వేసుకుంటామని ఈ మసాలా ఒక స్పూన్ తీసుకున్నాను. క్యాబేజు, అల్లం వెల్లుల్లి మసాలా, రుచికి సరిపడా కారం, బీన్స్, ఉప్పు, పసుపు, జీలకర్ర అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి క్యాప్సికమ్, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, కరివేపాకు వేసి దీన్ని ఒకసారి మిక్స్ చేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ముందు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. ఇప్పుడు కూరగాయలు బాగా ఉడికాయండి. ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి మసాలా అన్నీ పక్కకు జరుపుకుంటే మధ్యలో ఒక ఆయిల్ వస్తుందండి. ఈ ఆయిల్లోకి మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి మసాలా, కారం, చికెన్ మసాలా పౌడరు, ఉప్పు, పసుపు, జీలకర్ర ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాని వెజిటేబుల్స్లోకి బాగా మిక్స్ చేసుకుందామండి. దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వెజిటేబుల్ రైస్ బాగా ఉడికిందండి. దీన్ని తీసుకొని వెజిటేబుల్ రైస్లోకి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి ఈ మసాలా, ఇప్పుడు ఈ గ్రేవీని వెజిటేబుల్స్లోకి వేసి మిక్స్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి.